ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు పీటర్ జోజయ్య బాలరాజు మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా రాబోయే దినములలో మంచి ఆరోగ్యం కొరకు. దివ్యవాక్య కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు, ఇన్మేట్స్, పనిచేసే సిబ్బంది, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచయను ప్రభు దీవించి వీరికి మంచి ఆరోగ్యం, కుటుంబాలపై దేవుని దీవెనను మెండుగా కూరినట్లుగా, వారి ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా స్టీవెన్, శాలిని, బాబుకుమార్, సుందరమ్మ, శావన్, సోనియా, సచిన్, ప్రిన్స్, అనన్య ప్రియలకు మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు. దివ్యవాక్య కేంద్రంలో సేవ చేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యం, వారి రాకపోకల యందు దేవుని కాపుదల సంరక్షణ, వారు చేసిన పరిచయను ప్రభు దీవించి వారి ద్వారా ఆత్మలు రక్షింపబడినట్లుగా. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉరుసుల కుటుంబం కృతజ్ఞతగా, ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. డి సుందరమ్మ, బాబుకుమార్ మంచి ఆరోగ్యం, కుటుంబ సభ్యుల సఖ్యత, దైవాశీస్సుల కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మంది మేలుల, అద్భుతములు, స్వస్థతల, ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడినట్లుగా. డి సచిన్, బాబుకుమార్ మంచి ఆరోగ్యం, ఉద్యోగం, జీవిత భాగస్వామి కొరకు. ఈ సంవత్సరంలో జరగబోతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వడకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థతల, అద్భుతములు జరిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు. డి సోనియా మంచి ఆరోగ్యం, జీవిత భాగస్వామి కొరకు. ప్రియాంక, సంపత్ కుటుంబంకు దేవుడు చేసిన చేయబోతున్న మేనడకు కృతజ్ఞతగా, మరియు ప్రీతంకి యుఎస్ఏ వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా. ప్రియాంక, సంపత్లకు ఆరోగ్యం, సంతానవరం, దైవాశీస్సుల కొరకు. సిస్టర్ శాంటా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు డివైన్ వర్డ్ సెంటర్. గోవిందరెడ్డి, సుమలత, గీతిక, శ్రీకృతి కుటుంబం దేవుడు చేసిన చేయబోతున్న మేలుల కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, పిల్లల చదువులు, దైవ జ్ఞానం, జ్ఞాపక శక్తి, దేవుని సంరక్షణ, కుటుంబ శాంతి, సమాధానం, ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, కుటుంబ దైవాశీస్సుల కొరకు. ఈ రాజు నడిపిస్తున్న పావని డైరీ యూనిఫామ్ అభివృద్ధి కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, పిల్లలకు మంచి చదువులు, దైవ జ్ఞానం, బంగారు భవిష్యత్తు, కుటుంబ దైవాశీర్వాదముల కొరకు. సతీష్ కోటి క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం మరియు సత్యనారాయణకు సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం మరియు జయలక్ష్మి త్వరగా కోలుకోవాలని ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థ సమర్పించేవారు కృష్ణవేణి. ఈ సంవత్సరంలో దివ్యవాక్య కేంద్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహించబోతున్న పవర్ మినిస్ట్రీని ప్రభు దీవించి పాల్గొబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభు మెండుగా తన పరిశుద్ధాత్మతో అభిషేకించినట్లుగా. గోపాల్ రెడ్డి, పద్మ, అభినాథ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, అభినాథ్ రెడ్డి మంచి చదువులు, దైవ జ్ఞానం, జ్ఞాపక శక్తి, కుటుంబంలోని సమస్యలు తీరి శాంతి సమాధానంతో జీవించినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, దైవాశీస్సుల కొరకు. కే క్రాంతి మందిర ఐఐటి సీటు కొరకు, ఎంసెట్లు మంచి కాలేజీలో సిఎస్సి సీటు వచ్చులాగున. ఒక వ్యక్తికి మంచి జీవిత భాగస్వామి దేవుని చిత్త ప్రకారం లభించినట్లుగా పూజ సమర్పించేవారు కుటుంబం. గంటా తెరీసా కుటుంబం కృతజ్ఞతగా, మరియు మంచి ఆరోగ్యం, ఉజ్వల, సాత్విక మంచి చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు. శోభారాణి, శివరెడ్డి తలంపును నెరవేరినట్లుగా, బంధకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, బిడ్డకు మంచి జీవిత భాగస్వామి కొరకు. కిరణ్ మైరెడ్డి, సురేందర్ రెడ్డి కుటుంబంలో శాంతి సమాధానం, అప్పు సమస్య నుండి విడుదల, మంచి ఉద్యోగం కొరకు. తిరుమల రెడ్డి, నిర్మల మంచి ఆరోగ్యం కొరకు మరియు దిక్కులేని ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. గంజి మనోస్మిత ఉద్యోగంలో దేవుని సంరక్షణ, జీవిత భాగస్వామి కొరకు. ఎం వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, వినయబాబు, సౌమ్య కుటుంబం కృతజ్ఞతగా, వీరిపై ఉన్న కోర్టు కేసు కొట్టివేసి న్యాయం జరుగునట్లుగా, ఏఎస్ఐ ప్రమోషన్ వచ్చునట్లుగా. సౌమ్య, వెంకటేష్, ఆద్య మధ్య ఉన్న సమస్యలు తీరిపోయి శాంతి సమాధానాలతో జీవించినట్లుగా, కుటుంబ సభ్యులందరూ మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, కుటుంబ దైవాశీస్సుల కొరకు. భూలక్ష్మి మంచి ఆరోగ్యం కొరకు, దైవాశీస్సుల కొరకు. రామసుబ్బారెడ్డి మంచి ఆరోగ్యం కొరకు, దైవాశీస్సుల కొరకు. తేజ సుఖప్రసవం, తల్లి బిడ్డ క్షేమం, దైవాశీస్సుల కొరకు. తేజ సకల బంధకాల నుండి విడుదల, దైవాశీస్సుల కొరకు. రాణి కూతురు సంతానవరం కోరుతుండగా దేవుడు దీవించాలని కుటుంబ దైవాశీస్సుల కొరకు. ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం.
కలువరి యాగం ఈ పూజ, కడరా భోజ్యం ఈ బలి. కలువరి యాగం ఈ పూజ, కడరా భోజ్యం ఈ బలి. తన రక్త మాంసం పాలు పంచరక్షణమొసగును ఈ వేళ. తన రక్త మాంసం పాలు పంచరక్షణమొసగును ఈ వేళ. స్వాగతం 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 స్వాగతం. దేవుడు నాకు సాయము చెయ్యును, ప్రభువు సన్నదు కొనను. నేను సందస్సముతో నీకు బలి నర్పితును. నీ మంచిదనమునగాను నీకు వందనములు అర్పింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా 16వ సామాన్య ఆదివారంలోకి ప్రవేశిస్తున్నాము. పఠనాలన్నిటిలో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క మంచి హస్తం మనమేరే సదా సమయం ఉంటున్నారు అని మనం ధ్యానించబోతున్నాం. ప్రియులారా, ఈరోజు మొదటి పఠనము యెరెమీయా ప్రవక్త పుస్తకం నుంచి రాయబడినది. యాహోవైన దేవుడు తాను ఎన్నుకున్న ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఆ నాయకులని చూసి వారి యొక్క హెచ్చరిక చేస్తున్నారు. వారిని చూసి, ఎందుకంటే వారికి ఒక మంచి కాపరిలాగా మారకుండా, వారి జీవితంలో ఇశ్రాయేల్ ప్రజల యొక్క మంచిగా నడిపించకుండా, వారి యొక్క స్వయంగా ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. వారికి కావలసిన ఆ సంరక్షణం ఈ నాయకులు ఇవ్వబోతున్నారు. ఇవన్నిటిని చూసి యాహోవే అయిన దేవుడు ఈ నాయకులు అయిన ప్రవక్తలు కావచ్చు, రాజువులు కావచ్చు, వారిని హెచ్చరిక చేస్తున్నారు. ఏంటిది? నేను ఎన్నుకొనిన ప్రజలని మీరు జాగ్రత్తగా పరిపాలించలేదు, సంరక్షించలేదు. ఇదిగో నేను ఒక గొప్ప నీతిమంతుని వీరుకు పంపడానికి వెళుతున్నాను అని చెప్తున్నారు. అలాగా ఒక నీతిమంతుడు, ఒక రాజు, ఒక కాపరి దావీదు వంశం నుండి రావాల్సినది అని దేవుడు ఒక మంచి వాగ్దానం ఇశ్రాయేల్ ప్రజలకు ఇస్తున్నారు. బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా, ఈరోజు 2వ పఠన పుడిత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖనం నుంచి, ఎఫెసీయులకు సంఘతో పౌలు గారు అంటున్నారంటే, బిడ్డలారా మీరు చూడండి, యూదులు అన్యులు ఏగము మొనర్చుడకై తాను యేసుక్రీస్తు తన రక్తం చెల్లించి వారిని ఏకీభవించారు. యేసుక్రీస్తుతో దూరంగా ఉన్నటువంటి వారిని యేసుక్రీస్తు తన రక్తముతో తన దగ్గరికి పిలిచారంట. అదేవిధంగా ఈ 2 జనతలు, ఈ 2 ప్రజలు ఏకం ఉండడానికి, వారిలో ఉన్నటువంటి
ఆ గొడవలు కానీ, వాళ్ళు ఉన్నటువంటి ఆ విభజనములు కానీ ఇవన్నిటిని తొలగించి యేసుక్రీస్తుని యొక్క ఆ రక్తముతో వారిని ఏకీభవించారు. ఇప్పుడు నుంచి వారు ఇద్దరు జాతులు కాదు, ఒకే జాతులు, ఒకే ఆత్మతో ఉన్నవారే అని ఈరోజు పౌలు గారు ఈ 2వ పఠనం ద్వారా మనకు తెలియపరుస్తున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగా ఈరోజు సువార్త పఠనములు మనం చూసినట్లయితే మనం చదివిదాము. మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనములు మనం చదివినప్పుడు మనకు తెలిసిన విషయం ఏమిటంటే, యేసు ప్రభు తన శిష్యులని సువార్త ప్రేషిత జరిగి పంపిస్తున్నారు. ఇప్పుడు మనం ఏం వింటున్నారంటే, సువార్త ప్రేషిత పరిచర్య తర్వాత యేసుక్రీస్తుని ముందు తన బోధనల గురించి వివరిస్తున్నప్పుడు యేసు ప్రభు వారిని ఒక నిర్జనమైనటువంటి ప్లేసులోకి, స్థలంలోకి తీసుకుని వెళ్తున్నారు. ఎందుకు? కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి. ఈరోజు మనము ప్రసంగములు విశ్రాంతి గురించి, దేవుడు మనకిచ్చిన విశ్రాంతి గురించి చాలా చక్కటిగా మనము ధ్యానించబోతున్నాం. ప్రేమటువంటి ఈ సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఈరోజు మనమందరము ఈ పూజబలిలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రియులారా, ఈరోజు మనము మన జీవితంలో అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుతో కలిసి నేను జీవిస్తున్నారా? ప్రభు అయిన యేసుతో కలిసి నేను విశ్రాంతి తీసుకుంటున్నారా? ఆ శిష్యులు ఎలా యేసుతో కలిసి విశ్రాంతి తీసుకున్నారో అలాగా నేను నా ప్రభువును కలిసి నేను విశ్రాంతి తీసుకున్నారా? ఈరోజు ధ్యానించబోతున్నాం మన జీవితంలో. ప్రియులారా, ఈ పూజబలిలో యోగ రీతిలో పాల్గొనడానికి మనమందరము మన తప్పుల కొరకు, పాపముల కొరకు, పొరపాటుల కొరకు ఆ దేవుని నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను. సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని బ్రతిమాలుకొనుచు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన హృదయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చును గాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మనమందరము కలిసి మన యొక్క ఆ మహిమ దేవునితో కలిసి ప్రార్థించుతాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిది అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాను, నిన్ను స్తుతించుచున్నాను, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనిదైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిది యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మానవిని ఆలకింపుము. పిదకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోనుడవు. యేసుక్రీస్తువా,
పిది అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్ర ఆత్మతో నుండు ప్రభువా ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులకు కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికముగా దయచేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము నమ్మిక ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా ప్రజలలో మిగిలియున్న వారిని మరలా ప్రోగు చేసి నేను వారిని సంరక్షించుటకు గాను కాపర్లను నియమింతును. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము అధ్యాయం 23 పరిశుద్ధ వచనములు 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము అధ్యాయం 23 పరిశుద్ధ వచనములు 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ప్రభువు మందను చెల్లాచెదరు చేసి నాశనం చేయు కాపరులు శాపగ్రస్తులు. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించు కాపరులు గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు. మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతిరి. వారిని చెల్లాచెదరు చేసి ఆవలకు వెళ్ళగొట్టితిరి కనుక మీ దుష్కార్యములకు గాను నేను మిమ్ము శిక్షింతును. నా ప్రజలలో మిగిలియున్న వారిని నేను వారిని చెల్లాచెదరు చేసిన దేశముల నుండి మరలా ప్రోగు చేయుదును. నేను వారిని తిరిగి మాతృదేశమునకు కొనివత్తును. వారు పెక్కుమంది పిల్లలను కని అధిక సంఖ్యకులగుదురు. నేను వారిని సంరక్షించుటకు గాను కాపరులను నియమింతును. వారికిక వెరపు భీతి ఉండవు. వారిలో ఎవడు నాశనం కాడు. ఇది ప్రభువునైన నా పలుకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నేను దావీదు వంశం నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును. దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలన కాలంన యూదా భద్రంగా జీవించును. ఇశ్రాయేలులు శాంతితో మనుదురు. ప్రభువు మనకు రక్షణం అని అతనికి పేరిడుదురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. యూదులను అన్యులను ఏకమనర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యెను. రెండవ పఠనము పునీత పౌలు ఎఫెసీలకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 18 వరకు. పునీత పౌలు ఎఫెసీలకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనము వరకు. సహోదరులారా, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏకమగుటతో దూరముగానున్న మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకుని రాబడితిరి. యూదులను అన్యులను ఏకమొనర్చున ద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యెను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్యగోడను ఆయన తన శరీరముతో ధ్వంసమొనర్చెను. ఆ 2 జాతుల నుండి తనతో ఏకత్వము నొందిన ఒకే నూతన జాతిని సృజించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను. సిలువపై తాను మరణించుట వలన ఆ వైరమును
క్రీస్తు రూపుమాపెను. ఆయన 2 జాతులను ఏకమొనర్చి మరలా దేవుని దరికి చేర్చెను. కనుక క్రీస్తు విచ్చేసి దేవునకు దూరముగా ఉన్న అన్యులకు మీకు, దేవునకు సమీపముగానున్న యూదులందరికీ సమాధానమును గూర్చిన సువార్తను బోధించెను. కనుక మరమిరువురము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వచనం శుభవచనం యేసుని వచనం అధిమధురం. వచనం శుభవచనం యేసుని వచనం అధిమధురం. సోదరులారా గుర్తించుడి అందుని చూడనిచ్చిన వచనం. సోదరులారా గుర్తించుడి అందుని చూడనిచ్చిన వచనం. వచనం శుభవచనం యేసుని వచనం అధిమధురం. సుర్లోక రాజ్యము విడనాడిరి, మానవాళిని రక్షించిరి. ఆ ప్రేమ గుర్తించుడి. భారమైన సిలువను మోసి భారమైన సిలువను మోసి దారపోసి ఆ దివ్య రక్తం నీ కోసం నా కోసం కృపని పొందే ప్రభు. వచనం శుభవచనం యేసుని వచనం అధిమధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము వచన భాగము 30వ వచనం నుంచి 34వ వచనం వరకు. Gospel according to St. Mark chapter 6 verses 30-34. శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను బోధనలను తెలియచేసిరి. గొప్ప జన సమూహము వారిని చూచుటకై వచ్చిచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడుపు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పను. అంతటా వారందరూ ఒక పడవనెక్కి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. ఆయనను వారు వెళ్ళుచుండగా చూచి అనేకులు అన్ని దిక్కుల నుండి వారికంటే ముందుగా ఈ స్థలమునకు కాలి నడకతో వచ్చి చేరిరి. యేసు పడవనుదిగి జన సమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ఇది క్రీస్తు
సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఒకసారి మనమందరము కూడా ఈ యొక్క ఆదివారం రోజు మనస్ఫూర్తిగా హృదయం నుంచి దేవుని స్తుతించుదాం, ఆరాధించుదాం. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసుదేవా వందనం, యేసుదేవా వందనం, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న అమ్మాయితో ఒక క్వశ్చన్ అడిగాను. మీ జీవితంలో మీకు నచ్చిన రోజు ఏది అని చెప్పిన అప్పుడు ఆమె చెప్పారండి, సండే రోజు ఫాదర్ గారు అని. సండే రోజు. ఎందుకు సండే రోజు అడిగినప్పుడు, సండే రోజు సెలవు కదా ఫాదర్, గుడికి పోయి బయటికి రెస్టారెంట్లు కానీ ఎక్కడైనా బయటికి పోవచ్చు, అందుకే నాకు చాలా నచ్చిన రోజు. కనీసం నాన్నగారు నన్ను మూవీకి కూడా తీసుకొని వెళ్ళారంట. ఆ ఆదివారం రోజు నాడు గుడికి వస్తున్నది దేవుని కూడా చూడవచ్చు. చూడండి, వారి యొక్క జీవితములు ఒక మంచి రోజు. అలాగా మన అందరి జీవితంలో కూడా ఒక మంచి రోజు ఉంటుంది. మనం పిల్లలతో మనం అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? ఏ కాలం మంచి కాలం అండి? సెలవులు ఉన్న కాలం మంచి కాలం ఫాదర్. మనకు అక్కడ చదివి లేదు, పరీక్ష లేదు, ఏమీ లేదు. కొనసేపు మన పెద్దవాళ్ళకి అడుగుతున్నప్పుడు ఏ రోజు మంచి రోజు అంటే హోలీ డేస్. మనకు పొద్దున నుంచి సాయంత్రం ప్రజం మనం ఏదో ఒకటి పనిలో మనము బిజీగా ఉన్నాము. కానీ ఒకరోజు మనం ఇంటిలో కూర్చొని కొంచెం విశ్రాంతి తీసుకున్నప్పుడు వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. ఈరోజు దేవుడు కూడా అదే చెప్తున్నారు, కాసేపు మీరు విశ్రాంతిలో పాల్గొనండి, విశ్రాంతిలో మీరు ఉండండి అని. ఈరోజు మనము చాలా చక్కటిగా యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నారు. చూడండి, దీని ముందు ఏం చెప్పారంటే, దీని ముందు యేసు వారినే ఎక్కడికి పంపించారు? చాలా ప్రదేశంలోకి పంపించారు. దేనికి? సువార్త ప్రకటించడానికి, రోగులను స్వస్థపరచడానికి. అలాగా వారు వివిధ ప్రాంతముకు వెళ్ళి తర్వాత చాలా సంతోషముతో, చాలా ఏదో ఒకటి యేసుతో చెప్పాలి అని చాలా సంతోషముతో ఆహ్లాదంగా తన గురు దగ్గరికి వచ్చి తను చేసిన బోధనల గురించి, తాము చేసిన ఆ స్వస్థతల గురించి వివరింపన ఆరంభించను. అప్పుడు ఏం జరిగింది అంటే, అప్పుడు కూడా ఎక్కువ సంఖ్యలు, ఎక్కువ జన సమూహములు వారి దగ్గరికి ఆ యేసుప్రభుని యొక్క ఆ సువార్త ఆలకించడానికి, యేసుక్రీస్తుని యొక్క ఆ సందేశం ఆలకించడానికి వారి దగ్గరికి వస్తున్నారు. ఇది చూసిన దేవుడు, ఇప్పుడే అయిపోయింది, ఇప్పుడే వారు పని నుంచి నా దగ్గరికి వచ్చి మంచి కార్యములు నాతో పంచుకున్నారు. అందువలన వీరికి కాసేపు విశ్రాంతి కావాలి అని చెప్పి ఎవరినెవరికి పంపిస్తున్నారమ్మా? ఈ యేసు ప్రభుతో కలిసి ఒక సరస్సు దాటి ఒక నిర్జన ప్రదేశంలోకి వారు వెళుతున్నారు. చూడండి అది. సో ఇక్కడ నేను ఏమనుకుంటున్నా, దేవుడు మనకు ఇచ్చిన ఒక బహుమతియే ఈ విశ్రాంతి. మనము పని చేస్తున్నాము, మనము పని చేస్తానంటే మనం ఏదో ఒక పనిలో మనం ఉన్నాము. ఫాదర్ గారు ప్రసంగం ప్రిపేర్ చేయాలి, అదేవిధంగా ఇండు సందర్శించడానికి వెళ్ళాలి, గుడిలో ఏం జరుగుతుంది ఇవన్నీ చూసి రెస్పాన్సిబిలిటీ. ఒక నాయకుడు అంటే, ఒక రాజాపతి అంటే వారు కూడా ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ, ఒక్కొక్క బాధ్యతలు ఉన్నాయి. ఇవన్నీ వారు చూసుకోవాలి. తర్వాత వరకు కాసేపు ఒక
రెస్ట్ తీసుకోవాలి. మన జీవితం కూడా అదే. మనము కూడా ఎన్నో రోజులు పనులు చేసి చాలా బిజీగా ఉన్న టైంలో మనం నిద్రపోతున్నప్పుడు కొంచెం రెస్ట్ మనకున్నది. కానీ ఈరోజు దేవుడు ఒసగుతున్న ఆ విశ్రాంతి దానికంటే మెలకువైనది. అది మీరు మీ జీవితములు ప్రశ్నించుకోవాలి. దేవుడు నాకు ఎటువంటి విశ్రాంతి ఇస్తున్నారు అని మనము ఈరోజు ధ్యానించబోతున్న ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆ విశ్రాంతి అని చాలా లోతువైన విశ్రాంతి. ఇక్కడ విశ్రాంతికి హీబ్రూ పదం అంటే నోవాక్. నోవాక్ అనగా విశ్రాంతి తీసుకోవడం, నిశ్శబ్దంగా ఉండడం. విశ్రాంతి తీసుకోవడం లేదా నిశ్శబ్దంగా ఉండడం. కొన్నిసార్లు ఇది షాబత్ అంటున్నారు, తెలుగులో సాబతు మనం అంటున్నారు. ఆ సాబతు దినములు ఎటువంటి పని లేకుండా, పని చేయకుండా ఆ దేవునితో గడిపి ఆ విశ్రాంతి దినాలు మనం పాటించాలి. దాని యొక్క సాబత్ అని పేరును అర్థం. అలాగా విశ్రాంతికి గ్రీకు పదం అంటే అనాపౌసిస్. ఈ అనాపౌసిస్ అనగా విరామణ, సేద తీరుట, విశ్రామం. దీనికి అర్థం ఏమిటంటే మనము రిటైర్మెంట్ స్టేజ్లు, మనము పనులు చేసి మనకు ఒక వయసు అవునప్పుడు, ఒక షష్ఠపూర్తి అవునప్పుడు మనము విశ్రాంతి, 60 వయసు దాటితే మనము కొంచెం రిటైర్మెంట్ మనం తీసుకున్నాం. అలాగా విరామం చేస్తున్న వాళ్ళకి దీని యొక్క అర్థం అనాపోసిస్. ప్రియులారా, విశ్రాంతి అనే పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఈరోజు మనము దేవుడు కూడా విశ్రాంతిని తీసుకున్నారు అని తెలుసుకోవాలి. మనము చదువునప్పుడు, ఆది కాండములు మనము చదువునప్పుడు మనకు తెలుస్తుంది ఎన్ని రోజులు దేవుడు పనిచేశారు. 6 దినాలు. 6 రోజులు దేవుడు పనులు చేసి, సృష్టికర్త చేసి, సృష్టిలు చేసి, చివరి రోజు ఆదివారం రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నారు అని మనం చదువుదాం. మనము ఒక్కసారి చదువుదాం. ఆదిమ కాండము 2వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. 7వ నాడు దేవుడు తను చేయించిన పనిని ముగించెను. దేవుడు తనను చేయించిన పని ముగించును. ఆనాడు విశ్రాంతి పొందెను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, ఇది మనకు దేవుడు ఏర్పరించిన కొన్ని బాధలు మనం తీసుకున్నప్పుడు, ఒకరోజు మనము ఎవరితో విశ్రాంతి తీసుకోవాలి? యేసుతో విశ్రాంతి తీసుకోవాలి. అది సభ కూడా, మన స్త్రీ సభ కూడా మనకు వసుకున్నది. మండే నుంచి సాటర్డే వరకు మనము మన పని మీలో మనము బిజీగా ఉన్నాము. సండే రోజు విశ్రాంతి దినం ఎందుకు పిలుస్తున్నారంటే అది దేవుడితో కలిసి మనము ఉండాలి. అందుకే మనం అందరము గుడికి వెళుతున్నాము. మన అన్నిటిని మర్చిపోయి, మన బిజీ అయిన జీవితం అన్నిటి మర్చిపోయి మనం ఒక్కరోజు దేవుడితో కలిసి ఉండడం, విశ్రాంతి తీసుకోవడం. మనము ధర్మకాండము మరి దీనికి ఈ విశ్రాంతికి ఇంకొక అర్థం కూడా ఉంటుంది. అది ఏమిటంటే మనం తెలుసుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 23వ వచనం చదవండి. అతడు వారితో ఇది యావే ఆజ్ఞ, రేపు పూర్తిగా విశ్రాంతి దినము, అది యావేకు పవిత్రమైన విశ్రాంతి దినము. పవిత్రమైనటువంటి విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనగోరిన దానిని కాల్చుకొనుడు, వండుకొనిన దానిని వండుకొనుడు, మిగిలిన దానిని రేపటికి అట్టి పెట్టుకొనుడు అని చెప్పను. చూడండి సహోదరి సహోదరులారా, దేవునికి యొక్క నచ్చం ఇష్టమైనటువంటి యొక్క దినము ఏ దినం? విశ్రాంతి దినం అని చెప్తున్నది.
అందుకే వెంటనే ఈ శిష్యులు తాము చేసిన మంచి మంచి కార్యం తెలియపరిచినప్పుడు వాళ్ళకి అందరికీ తెలుసు ఈ టైంలో వాళ్ళకి ఏం కావాలి, విశ్రాంతి కావాలి, ఒక కాసేపు కూర్చోవడం, రెస్ట్ కావాలి అని చెప్పి వారిని తీసుకుంటూ వెళుతున్నారు ప్లేస్లోకి. మనము చదువుదామమ్మా. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 9వ వచనం. ప్రభు మీకు ఇయ్యనున్న మండలమును మీరు సంతోషంగా వసించు దేశమును మీరింకను స్వాధీనము చేసుకొనలేదు. ఇంకను సాధుకునిలేదు. చూడండి, ఇంకా మనం చదువుదాం. యెహోషువ 14వ అధ్యాయము 15వ వచనం. దీనికి ఇక్కడ దేవుడు ఒక మీనింగ్ ఇస్తున్నారు. దేనికి? ఈ విశ్రాంతికి ఒక మీనింగ్, ఒక అర్థం ఇస్తున్నారు దేవుడు. మనం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం చదివినప్పుడు మనకు తెలుస్తుంది. పూర్వము ఎబ్రోను పేరు కిర్తియా తర్బా అనాయకులందరిలోనూ మహాప్రసిద్ధుడు. అర్బా అటు పిమ్మట ఆ దేశమున యుద్ధములు సమసిపోయి శాంతి నెలకొనెను. చూడండి, శాంతి నెలకొనను. చూడండి సహోదరి సహోదరులారా, యాహోవైన దేవుడు విశ్రాంతి మనకు ఒసగుతున్నారు. దానికి అర్థం ఏమిటంటే మీకు శాంతి ఇస్తున్నారు. చూడండి సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పఠనంలో యెరెమీయ ప్రవక్త నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, యెరెమీయ ప్రవక్తగా దేవుడు చెప్పిన మాటలు ఇశ్రాయేలు ప్రజలకు, వారి యొక్క నాయకులకు తెలియపరుస్తున్నాడు. ఇప్పటి వరకు నా ప్రజలనే మీరు జాగ్రత్తగా పరిపాలించలేదు, సురక్షితంగా మీరు నడిపించలేదు. నేను వారికి శాంతి ఇవ్వబోతున్నారు. అప్పటి వరకు వారి జీవితంలో శాంతి లేదు. ఇలాంటి నాయకులు వారిని సంరక్షకుండా, వారికి కావలసిన అన్నిటి ఇవ్వకుండా వారిని నడిపించిన వారి జీవితంలో శాంతి పొందుతారా? వాళ్ళు అస్సలు లేదు. వాళ్ళకు ఆ సమయములో ఏం కావాలి అంటే వారి జీవితంలో ఒక శాంతి కావాలి. ఇప్పుడున్నటువంటి సహోదరి సహోదరులారా, అందుకే ఇశ్రాయేల్ ప్రజలు ఆ ఫరో బానిసం నుండి కానా దేశంకు వెళుతున్నప్పుడు అక్కడ ఏముంది? వారు చూస్తున్నప్పుడు అన్ని పాలు తేనె ఇస్తున్న ఒక ప్రదేశం. కానీ దానికంటే ఎక్కువ అక్కడ మనం నివసిస్తే దేవుడు వాగ్దానం చేసిన ఒక శాంతిని మనము పొందగలుగుతున్నాం. అది ముఖ్యమైనది సహోదరి సహోదరులారా. మనం ఇప్పటి వరకు మనం చూసినది పాత గ్రంథముల నుంచి. ఇప్పుడు మనము కొత్త గ్రంథం నుంచి, నూతన గ్రంథం నుంచి మనం చదువుదాం. ఒక్కసారి విశ్రాంతి గురించి ఏం చెప్తున్నారంటే, మనము విశ్రాంతి గురించి చెప్పడం అవసరం, ఇవి చదవడం అవసరం లేదు, మీరు నోట్ చేయవచ్చు. విశ్రాంతి గురించి యేసు ప్రభు ఏం చెప్తున్నారు? పౌలు గారు రాసిన హెబ్రీయులకు రాసిన లేఖలు 3వ అధ్యాయం 7 నుంచి 4వ అధ్యాయం 11వ వచనములు మనం చదివినప్పుడు మనం ఈ విశ్రాంతిని గురించి చాలా చక్కగా మనము యేసు విశ్రాంతిని గురించి ఏం చెప్తున్నారని మనం తెలుసుకుందాం. చూడండి, యేసు ప్రభు ఈ విశ్రాంతిని గురించి ఏం చెప్పారంటే మీకు తెలుసా? అది ముఖ్యమైనది. అది మనము ఎక్కువసారి మన జీవితంలో యేసు మనకు వసగుతున్న విశ్రాంతి గురించి మనము నేర్చుకోవాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28లో మనం చదువునప్పుడు మనకు తెలుసు ఎటువంటి విశ్రాంతిని మన నాథుడిని యేసు ప్రభు మనకు ప్రసాదిస్తున్నారు అని మనము ధ్యానించుదాం. చదవండి అమ్మా. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగిదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు. చూడండి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నారు.
మనమందరము బిజీగా జీవించున్నాము. ఈ బిజీ జీవితం నుంచి మీకు ఒక విశ్రాంతి కావాలి. మన కాన్సన్ట్రేషన్ అంటే మనము 25 మినిట్స్ కానీ 30 మినిట్స్ మనము ఎవరికి మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా మనం వినగలము. ఆ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. అలాగా మన ఎవరైతే ప్రసంగం చెప్తున్నప్పుడు కూడా ఫస్ట్ 25 మినిట్స్ 30 మినిట్స్ మన శ్రద్ధ ఎక్కడ ఉంటున్నాం? ఎవరైతే ప్రసంగం చెప్తున్నారో వారు ఉంటున్నాం. తర్వాత కాన్సన్ట్రేషన్ మారుతుంది మనది. మన చిందలు అటు ఇటు పోతుంది, మా ఆలోచనల అటు ఇటు తిరుగుతుంది. అలాగా ఒక వ్యక్తి, ఒక విద్యార్థిని కానీ విద్యార్థుడు చదువునప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంటే 25-30 మినిట్స్. తర్వాత సైకాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే 5 మినిట్స్ మీరు విశ్రాంతి, రెస్ట్ తీసుకోవాలి. దేనికి? ఇంకా మళ్ళీ ఫ్రెష్ అవడానికి. అలాగా ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నారు. దేనికి? ఒక విశ్రాంతి ఇవ్వడానికి. ఇది దేవుడిచ్చిన ఒక క్రీస్తునందు విధేయత ద్వారా తండ్రి దేవునితో సరి అయిన సంబంధము నుండి ప్రవగించిన భద్రత, శాంతిని, దైవరాజ్యము. ఇదే క్రీస్తునందు శాశ్వతమైన విశ్రాంతి. చూడండి, ఒక సంబంధాన్ని మనము స్థాపించాలి. ఎవరితో కలిసి సంబంధం స్థాపించాలంటే తండ్రి దేవునితో, యేసుక్రీస్తుని కోసం సంబంధం స్థాపించాలి. అదేవిధంగా యేసు ఒసగుతున్న శాంతిని మనం పొందుకోవాలి. చివరిగా మనము ఆ దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించగలము. అది దేవుడు యేసుక్రీస్తు ఇస్తున్న శాంతి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పఠనములు మనము చదివాము. దేన్ని చదవాలంటే దేవుడు ఇశ్రాయేలు నాయకులు చేసిన ప్రవృత్తులు చూసి చాలా అలసిపోయారు, చాలా బాధపడ్డారు. అందుకే దేవుడు ఈ యెర్మీయా ప్రవక్త ద్వారా ఒక వచనం పలికింది. అది ఏమిటండి వచనం అంటే, మొదటి పఠనములు మనం యెర్మీయా ప్రవక్తగా 23వ అధ్యాయము 5-6 వచనములు మనం చదివినప్పుడు మనకు తెలుసుకుందాం. అది ప్రభువిట్లనుచున్నాడు, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. రోజులు వచ్చుచున్నను. ఆ రాజు విజ్ఞానముతో పరిపాలించు దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలన కాలమున యూదా భద్రంగా జీవించును. ఇశ్రాయేలు శాంతితో మనుదురు అని చెప్తున్నారు. చూడండి, అలసిపోయారు. ఇదే వీడుకు ఎట్లయినా రాజు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, వారు ఇప్పటిదాకా వారి ఇశ్రాయేల్ జీవితంలో ఏమి ఇవ్వలేదు, శాంతి ఇవ్వలేదు, ఒక మంచి జీవితం వరకు దొరకలేదు. కానీ దేవుడు వాగ్దానం చేసిన ఆ నీతిమంతుని వారు జీవితంలో స్వీకరిస్తున్నప్పుడు వారు ఖచ్చితంగా ఏమనుభవిస్తున్నారండి? వారి జీవితంలో శాంతి, విశ్రాంతి అనుభవిస్తున్నారు అని ఈరోజు వచనం పలుకుతుండి. సహోదరి సహోదరులారా, క్రీస్తు మనకు వసుకున్న విశ్రాంతి అంటే శారీరకమైనటువంటి విశ్రాంతి కాదు. క్రీస్తు మనకు వసుకున్న విశ్రాంతి అంటే శాంతి. అది మీరు మొదటిగా మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు బాగా తెలుసు, అందరూ కూడా అలసి సొలసి ఉన్న ప్రజలే. తన శిష్యులు కూడా ఎక్కడికి వెళ్ళాలి, యేసుక్రీస్తుని యొక్క మరణానంతరం ఎక్కడికి వెళ్ళాలి అని తెలియదు. మరి వెళ్ళిపోయారు. తర్వాత వారికి ధైర్యం ఇచ్చి వారి ముందు కనిపించి వారికి మొట్టమొదటిగా చెప్పిన వర్డ్ అది ఏమిటండి? శాంతి కలుగునుగాక అని చెప్పారు.
ఇది యేసు ప్రభు మనకు ఇవ్వబోతున్న ఆ శాంతి. మనము చదువుదాం. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. లోపల ప్రవేశించి ఆయనతో విశ్రమింపవచ్చునని దేవుడు ఇప్పుడు మనకు వాగ్దానమునర్చి ఉన్నాడు. కావున ఆ విశ్రాంతి యందు ప్రవేశింపక మీలో ఎవరైనాను తప్పిపోవుదురేమో మీరు ఎవరైనా తప్పిపోవురేమో అని మనము జాగరూకులమై ఉందుము. జాగరూకులు ఉండాలి. దేవుడు మన కొరకు విశ్రాంతి ఏర్పరిచారు. ఆ విశ్రాంతిలో దేవుడు చెప్తున్నారంటే ఆ విశ్రాంతిలో మీరు తీసుకుని మీరు జీవించాలి. దేవుడు మనకు ఒసగుతున్న ఈ శాంతి కలిగి మనం జీవించాలండి. మనకు ఒసగుతున్న ఈ దేవునితో కలిసి ఉన్న ఒక సంబంధం, దేవుడు మనం మధ్యలో ఉన్నటువంటి ఒక మంచి సంబంధాన్ని మనము స్థాపించాలంటే మనం ఏం చేయాలి? దేవుడు పలికిన మాటల ప్రకారమే మనం జీవించాలి. అప్పుడు ఆ యొక్క విశ్రాంతి, ఆ యొక్క శాంతిని మీరు మీ జీవితంలో అనుభవించవచ్చు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, ఇక్కడ కేవలం శారీరక విశ్రాంతి దినము మాత్రం కాదు దేవుడు ఇవ్వవచ్చినది. ఆధ్యాత్మిక విశ్రాంతి, అదేవిధంగా మానసిక విశ్రాంతి, ఆధ్యాత్మిక విజ్ఞాంతి దేవుడు మనకు ఒసుగుతున్నారు. ఈరోజు సువార్త పఠనములు యేసుక్రీస్తు మనకు ఇవ్వబోతున్న విశ్రాంతి అంటే 3 రకాల విశ్రాంతి. మొట్టమొదటిగా యేసు ప్రభు తన శిష్యులకి ఇచ్చాడంటే శారీరకమైనటువంటి విశ్రాంతి ఇచ్చాడు. అందుకే పిలిచి విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? నిర్జన ప్రదేశంలో తీసుకొని వెళ్ళారు. దేనికి? ఒక శారీరకమైనటువంటి విశ్రాంతి. కనీసం వారు ఏదో ఒకటి భుజించడానికి, లేదా కాసేపు పడుకోవడానికి, నిద్రపోవడానికి, అది కావచ్చు. కారణాలు రకరకాల కారణాలు ఉండవచ్చు. అది మనం ఏ గ్రూప్ అది శారీరకమైనటువంటి విశ్రాంతి దేవుడు వారికి ఒసగారు. ఇంకా దేవుడు ఒసగుతున్న విశ్రాంతి ఏమిటంటే మానసిక విశ్రాంతి. చూడండి సహోదరి సహోదరులారా, కొంతమంది వారి జీవితములు చాలా బాధపడి వారికి ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి కొంతమంది ఎక్కడికి గురి దగ్గరికి వచ్చి కౌన్సిల్ తీసుకున్నారు. అదేవిధంగా కొంతమంది మనకు మంచి కార్యాలు మాట్లాడతారు, వారితో కలిసి మాట్లాడుతున్నారు. అలాగ మాట్లాడుతున్నప్పుడు దేవుడు గురుల ద్వారా కానీ మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వారి ద్వారా మీకు మానసికమైనటువంటి శాంతిని ఒసుగుతారు. చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్, ముందు తర్వాత. ఒక వ్యక్తి మానసికమైనటువంటి బాధలు ఉన్నటువంటి వ్యక్తి ఒక గురువుని కానీ, ఒక కన్యాసులను కానీ, ఒక ఉపదేశాలు కానీ వచ్చి మాట్లాడినప్పుడు వారి యొక్క బాధ అన్నీ వాళ్ళు మర్చిపోయి మాట్లాడతారు. తర్వాత గురువు నుంచి, కన్యాసుల నుంచి ఒక మంచి మాటలు వారు ఆలోచించినప్పుడు వారికి ఎటువంటి ఒక మంచి సమాధానం, శాంతి వారి జీవితములు వారు అనుభవిస్తున్నారు. అలా ఇది మానసికమైనటువంటి శాంతి. మూడవది, చివరిది ఏం శాంతి అనుభవించాలి? ఆధ్యాత్మికమైనటువంటి శాంతి. ప్రియులారా, ఈ ఆధ్యాత్మికమైనటువంటి శాంతి మనం మా జీవితంలో అనుభవించాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఫస్ట్ స్టెప్ అంటే మన చీకటిలో మనము ఉన్నాము. ఈ పాపం నిండిన జీవితం, మనము చీకటి నిండిన జీవితం నుంచి మనము ఎక్కడికి వెళ్ళాలి? వెలుగు నిండిన ఆ జీవితంలోకి వెళ్ళాలి. పాప సంకీర్తనం పొంది ఆ యేసు ప్రభు మనకు ఇవ్వబోతున్న ఆ విముక్తి అది ఏంటండి? మనం భావించి విశ్వసించి ఆ పాప సంకీర్తనం పొందుకున్న ద్వారా మనం అనుభవిస్తున్నామో ఆధ్యాత్మికమైనటువంటి విశ్రాంతి అనుభవిస్తున్నాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, పాపం సంకీర్తనం మాత్రం కాదు, మనము దానితో పాటు
యేసుక్రీస్తుని యొక్క శరీర రక్తము మనం స్వీకరించినప్పుడు ఖచ్చితంగా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మనము ఆధ్యాత్మికమైనటువంటి విశ్రాంతిని, ఆధ్యాత్మికమైనటువంటి శాంతిని మన జీవితములు మనము అనుభవిస్తున్నాము. ప్రేమటువంటి సహోదరి ఇస్తున్నారా, ఈరోజు దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు మీరు శిష్యులకు ఇచ్చిన ఒసగిన ఆ శాంతి నాకు కూడా ప్రసాదించండి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మనం కూడా ఒక మంచి కాపరిలాగా మారాలి. ఆ ఇశ్రాయేలు నాయకులు అవ్వకుండా దేవుడు మనకు అప్పగిపించిన ఆ బాధ్యతలు ఏంటిని తెలుసుకొని ఆ బాధ్యతలు మన జీవితములు మనము నిర్వహించి ఆ యేసు వైపు మనము తిరిగినప్పుడు ఖచ్చితంగా ఆ దేవుడు, యాహువైన దేవుడు మనకు శాంతిని, సమాధానాన్ని కుమరిస్తారు, ప్రసాదిస్తారు. ఉన్నటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దాని కొరకు మనం ప్రయత్నించుదాం. ఆ దేవునితో కలిసి జీవించి, దేవుడితో కలిసి అన్ని కార్యములు చేయడానికి ఉండడం మంచి వరాన్ని నాకు ఒసగండి ప్రభువా అని చెప్పి మనము ఈరోజు ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము దేవుని యొక్క మనకు నేర్పించిన మంచి ప్రార్థనలు ఉన్నాయి. శ్రీసభ నేర్పించిన ఒక మంచి ప్రార్థన మన విశ్వాస ప్రకటన. మనము ఈ విశ్వాస సంగ్రహము మనము ప్రకటించినప్పుడు, నేను నా నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను అని హృదయములో ఈ ప్రార్థన మీరు ప్రార్థించాలి. మనమందరము కలిసి ప్రార్థించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించి వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈరోజు ప్రతి విధంగా ఈ పోషబలిలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారి జీవితములు వారు అనుభవించిన కష్టాలు, దుఃఖాలు, సమస్యలు అన్నిటినీ మీరు తొలగించి వారి యొక్క మంచి జీవితం అసగండి ప్రభువా. ఓ ప్రభువా, ఈరోజు మన శ్రీసభ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మనల్ని నడిపించిన మన జగద్గురువు ఫ్రాన్సిస్ పాప కొరకు, మన పీఠాధిపతులు, అగ్ర పీఠాధిపతులు, మెత్రాసనంలో పనిచేస్తున్న 10 మెత్రాన్ల కొరకు, గురువులు, కన్యాస్త్రులు, ఉపదేశులు, వీరందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రభువా, ఈ పూజలను పెట్టించిన వారి కూడా వారి యొక్క విన్నపాలలో ప్రార్థనలన్నిటినీ కూడా మీరు ఆలకించి వారికి తగిన ప్రతిఫలం ప్రసాదించండి ప్రభువా. ప్రభువా, ఈ దాక్షరసము అప్పమును మీ సన్నిధిలోకి సమర్పించినప్పుడు నా జీవితం కూడా మీ ముందు సమర్పించున్నాను ప్రభువా. నాలో ఉన్న ఆ దుష్ట శక్తిని నుంచి, నాలో ఉన్న కోపం, నాలో ఉన్న ఆ చెడు చిందలు అన్నిటిని తొలగించి మీలో నివసించడానికి ఒక మంచి హృదయాన్ని నాకు వసకండి ప్రభువా. నా పాత జీవితాన్ని మార్చి ఒక
నూతనమైనటువంటి జీవితం నాకు వస్తగంటి పురువా అని ప్రార్థించుదాం. మన విన్నపాలు అన్నిటినీ మౌనంగా ఈ అబ్బదాక్షరస్వముతో కలిసి మనం సమర్పించుదాం. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోక పాలక నీదు కృపయే చాలికా నాకు లోటు లేదికా. స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోక పాలక నీదు కృపయే చాలికా నాకు లోటు లేదిగా. అర్పించగ నీకు నాదు హృదయ రాగమాలిక జీవనాద స్వీకరించు సన్నిబోధ గీతిక. స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోక పాలక నీదు కృపయే చాలికా నాకు లోటు లేదిగా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పెదగిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసిదివి. నీ విశ్వాసపాత్రులైన సేవకులు నర్పించు ఈ బలిని అంగీకరించుమని బతిమాలుచున్నాము. ఆ పేరు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమునర్పము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో ఈ వైభవమునకు అప్పగించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయములైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకుని కన్యామరియము నుండి ఉద్భవింప చిత్తగించెను. శిల్వ మీదే వేదనలొంది నిత్య మరణము నుండి మమ్మ విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానము పొంది మాకు శ్వాసద జీవమును ప్రసాదించెను. కావున దూదలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ
అధిపతులతోనూ పరలోక తలములన్నిటితోనూ ఏగమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేసడు వారు ధనులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రులకు కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అవునుగాక. వారు పాటుపడకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరిశుద్ధ పరమ స్నేహ భోజ్యమా మీకేమా ఆరాధన. విధమునే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు ధారపోవడము. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమ దివ్య రక్తమా మీకేమా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవనొసగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిస్థితి చేయుడకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలిన వారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతిని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును ప్రతి విధంగా ఈ పూజ బలిలో పెట్టించిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు, వారి యొక్క విన్నపాల కొరకు నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉదానమగుదమన నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కణిగరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్న ప్రతి విధంగా మనము మన కుటుంబం నుంచి చనిపోయిన మన పూర్వీకుల కొరకు నిత్యశాంతి దేవుడు ఇస్తారని వారిని గుర్తు చేసుకుని వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము.
మా ఎదురిపి దేవుని కన్నెదలియగు మరియు మాతతోనూ ఆమె భర్త యొక్క పుణ్యత జోజప్ప గారితోనూ పుణ్యత అపోస్తులతోనూ పుణ్యత అర్నోల్డ్ జాన్స్ జోసెఫ్ ఫెర్నాండెస్ గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల విదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశమనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలదల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరంతో మాకు నిత్య జీవన సగునుగాక. ఆమేన్. శోకప్పులోయలలో కష్టాల కడగళ్ళలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా
కష్టాల కడలిని దాటించిడివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువడు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువడు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఫాదర్ గారు శ్రీలు ఫాదర్ గారు చెప్పినట్లు ఈ ఆదివారం రోజు 10 గంటల పూజబలికి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు తాతమ్మ అమ్మమ్మ గారిని మీరు అందరూ కూడా తీసుకుని రావాలి. ఎందుకంటే వారికి కూడా కొన్ని కోరిక ఉంది, యేసు ప్రభువుని చూడాలి, యేసు ప్రభు ఇచ్చిన ఆ ఆశీర్వాదములు మనం కూడా స్వీకరించాలి అనే ఒక కోరిక వారికి కూడా ఉంటుంది. మీరు వారి కొరకు ఈ సండే మీరు మాత్రము ఈ గుడిలోకి రావకుండా వారిని కూడా తీసుకుంటూ రావాలి. ఈరోజు వారి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ఈ 10 గంటల పూజకి చేస్తున్నారని మిమ్మల్ని తెలియపరుస్తున్నాను. మనమందరము కూడా చివరి ఆశీర్వాదం కోసం మనము సిద్ధపరుచుదాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున నుండుమని నిన్ను బతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మాది పాపము దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్నందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. నూర్తు మాతవు నీవే, వేళాంకన్ని మాతవు నీవే, దేవమాతవు నీవే, మా అందరి మాతవు నీవే. అమ్మా ఆరోగ్య మాత మమ్ము ప్రోగరావమ్మా. అమ్మా ఆరోగ్య మాత మమ్ము ప్రోగరావమ్మా. పాపులము దీనులము